రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన అభిలాష్ రెడ్డి, గజ్వేలు మండలం కోమటిబండ గ్రామానికి చెందిన గౌరీ 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్లో నివసిస్తున్నారు. 9 నెలల బాబుతో జీవిస్తున్న ఈ దంపతుల మధ్య ఇటీవల కుటుంబం వివాదాలు తలెత్తడంతో గౌరీని భర్త అభిలాష్ రెడ్డి తన తల్లిగారి ఇంటి వద్ద వదిలినట్లు సమాచారం. దీంతో గౌరీ పాతూరు గ్రామంలో భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. విషయం తెలుసుకున్న దామోదర్ జోక్యం చేసుకుని భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరిని ఒక్కటి చేశారు. చిన్న చిన్న గొడవలు సహజమని పోలీసులు సూచించారు. గత 2 రోజులుగా సింగిరెడ్డి సంతోష్ రెడ్డి వాళ్ళ కొడుకు అభిలాష్ రెడ్డి, ఆమె భార్య గౌరీ భర్త తీసుకోపోవట్లేదని చెప్పేసి ఈ పాతూరు విలేజ్కి వచ్చి, నా భర్త నన్ను తీసుకోపోవట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం ఇష్యూ రేజ్ అయ్యిండే. ఆ ఇష్యూ గురించి ఇద్దరిని భార్యాభర్తలు పిలిపించి వాళ్ళ ఇంటికాడనే ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ భార్యాభర్తలకు సంసారం అన్నాక ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి, దీనికే మీరు అనవసరంగా రోడ్డు మీకు రావద్దనే మంచి విషయాలు కొన్ని చెప్పి అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించి, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా వీళ్ళ ఇంటికాడ కాకుండా మీకు నచ్చిన ప్లేస్లో ఒక ప్లేస్లో మీరిద్దరే ఉండి సంసారం చేసుకుంటూ మీ తల్లిదండ్రుల దగ్గర చూసుకుంటూ అన్ని విధాలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి అబ్బాయి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అమ్మాయికి కూడా కొంచెం ఓపిక ఉండాలి, ప్రజలను తొందరపడద్దు, అబ్బాయి కూడా సపోర్ట్ చేయాలని అమ్మాయి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా 4 మంచి విషయాలు చెప్పి వాళ్ళు లైఫ్లో మంచి రెడీ అయ్యాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి పంపించడం జరిగింది. విలేజ్లో గత 2 రోజులుగా